ఈరోజు ప్రజా విజయం, ఆంధ్రుల యొక్క విజయం, మన అమరావతిని శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని స్వీకరించి భారత పార్లమెంట్లో గళమిప్పి మన రాజధాని అమరావతి సురక్షితము శాశ్వతమని నిబద్ధతతోటి శాశ్వత రాజధానిగా నిర్ణయించినటువంటి భారత పార్లమెంటుకి దాన్ని సహకరించినటువంటి దానికి రూపకల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే కూటమి నాయకులైనటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే బీజేపీ నాయకులు అధ్యక్షులైనటువంటి పివి మాధవన్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. వారితో పాటు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. అమరావతి అనేది అజరామం అనేది మళ్ళీ నిరూపించబడింది. మీ ద్వారా నేను ఒక్కటే కోరుతున్నాను, ఆయన ఏదైతే మావిగన్నోనో లేదా తాలిబాన్గా మాట్లాడేటువంటి మాకు వద్దు, మేము కేవలం అమరావతి ముద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్ ఇయటం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఈ అమరావతికి సంబంధించినటువంటి ఆంధ్రుల చప్పుడు మరి ఇంతవరకు గతంలో పోరాటము ఆంధ్ర వరకే లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైతే ఈ బిల్లు ద్వారా భారతదేశం మొత్తం కూడా పార్లమెంట్లో మన వాణి వినిపించి మన ఖ్యాతిని మొత్తం కూడా ప్రజలింపజేసినటువంటి మన భారత పార్లమెంటు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఒక రిజల్యూషన్స్ మేము కోరుకునేది ఏంటంటే, ఏదైతే మన త్రివర్ణ పథకం రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారు ఏదైతే భారత జాతీయ జెండా ఏదైతే ఉందో దాన్ని మరి ఏదైతే ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు, అట్లాగే సచివాలయం నుంచి అన్ని స్థానాల్లో అన్ని గ్రామ పరిపాలనా సంఘాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో అట్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ఏదైతే ఇచ్చున్నారో పెట్టుకుంటారో అదేవిధంగా అమరావతి జెండాను కూడా మరి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చేసి అమరావతికి సంబంధించినటువంటి జెండా ఏదైతే ఉందో అది త్యాగాలకు ఫలితం కనుక, ఎందుకంటే భారతదేశము ఆ రోజు స్వతంత్రము వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఒక మరి ఆ రోజు స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనందరూ తెలుసు. ఆ త్యాగాల ఫలితమే ఆ రోజు జాతీయ జెండాను రూపకల్పన చేశారు. అదే దిశలో మన అమరావతి జెండాను కూడా మరి రూపకల్పన చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి కార్యాలయంలో అంటే సీఎం గారు కానీ మరి మాకు జమించిన జ్యుడిషియల్ కార్యాలయాల్లో కానీ హైకోర్టు పర్యాలు కూడా ఆ జెండా కూడా ఎగరాలని చెప్పేసి గ్రామ సచివాలయం నుంచి గవర్నర్ వరకు అట్లాగే రాష్ట్ర హైకోర్టు వరకు ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా అమరావతి జెండాను కూడా అఫీషియల్ జెండాగా కూడా వాళ్ళు కూడా కార్లకు కానీ ఇత కూడా ప్రకటించే విధంగా చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి వారి గారిని కోరుతూ ఉంటారు. థ్యాంక్ యూ.